అంత గొప్ప అవతారమైనటువంటి నరసింహ అవతారం మన ఆంధ్రప్రదేశ్‌లోనే వచ్చింది. అది మన అదృష్టం. అహోబలం అని పిలుస్తాం. అహో వీర్యం, అహో శౌర్యం, అహోబాహు బలం బలం. నారాయణం పరం తేజం అహోబలం అహోబలం అని. ఆ నరసింహస్వామి ఆవిర్భవించినప్పుడు దేవతలందరూ చూసి అహోబలం అహోబలం అన్నారట. ఏమి బలం స్వామి అని. అందుకని ఆ క్షేత్రానికి అహోబలం అనే పేరు. అక్కడ ఆవిర్భవించింది నరసింహస్వామి వారి యొక్క అవతారం. మహానుభావుడు అక్కడే ఇప్పటికీ నవనారసింహులాగా ఉన్నాడు. అలాగే నెల్లూరు పక్కనే ఉంది. ఇప్పటికీ అక్కడ మహానుభావుడు ప్రజాపతులలో ఒకడైనటువంటి కశ్యపు ప్రజాపతి 7 హోమగుండాలు పెట్టి సప్తర్షులతో హోమం చేశాడు. సప్తర్షులతో హోమం చేసినప్పుడు నరసింహస్వామి వారి ఆవిర్భావం అయినప్పుడు ఏ జ్వాల తేజస్సు మొదట వచ్చిందో ఆ తేజస్సు ఆ హోమగుండం నుంచి పైకి వచ్చింది. పైకి వచ్చి దూరంగా వెళ్లి ఒక గుహలోకి చేరిపోయింది. ఆ గుహలోకి వెళ్లి కశ్యపు ప్రజాపతి చూస్తే యోగ నరసింహస్వామి కనిపించారు. యోగ నరసింహస్వామిని కశ్యపు ప్రజాపతే మొదటి పూజ చేసి ప్రతిష్ఠ చేశారు. వేదగిరి అంటారు. ఆ వేదగిరి యందు వెలిసి ఉంది. అలాగే మనకి తూర్పు గోదావరి జిల్లాలో కూతవేటు దూరంలో కోరుకొండ అంటారు. లక్ష్మీ నరసింహస్వామి అక్కడ స్వయంభుగా వెలిశారు. అలాగే మనకి హైదరాబాద్ దగ్గరలో యాదగిరి అని చెప్పి ఒక క్షేత్రం. యాదగిరి నరసింహుడిని అక్కడ ఉన్నటువంటి నరసింహస్వామిని ప్రసన్న నారసింహస్వామి ఆ నరసింహస్వామిని యాదర్శి అనబడేటువంటి ఒక ఋషి తపస్సు చేస్తే వెలిసినటువంటి స్వామి కాబట్టి ఆ ఋషి పేరు మీదుగా కొండకి యాదగిరి అని పేరు వచ్చింది. ఆంధ్రదేశంలో నరసింహ ఉపాసనం చాలా విశేషం.